ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో బీడీఎస్ బృందం ఐఈడీని గుర్తించింది. సిఆర్పీఎఫ్ 168 బెటాలియన్కు చెందిన బీడీఎస్ బృందం బాసిగూడ అవపల్లి రోడ్లో విధులకు బయలుదేరిన క్రమంలో మందు పాత్ర గుర్తించారు. వంతెన కింద మావోయిస్టులు అమర్చిన సుమారు 50 కిలోల ఐఈడీని బీడీఎస్ బృందం పేల్చివేశారు. పెద్ద వాహనాలను దెబ్బతీసే ఉద్దేశంతో మావోయిస్టులు కల్వర్టు కింద రిమోట్ కంట్రోల్ ఐఈడీని అమర్చారు. భద్రతా దళాల అప్రమత్తత, నిఘా కారణంగా మావోయిస్టుల దుష్ట కుట్రలు భగ్నమయ్యాయి. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లోని బీడీఎస్ బృందం ఐఈడీని గుర్తించింది. సిఆర్పీఎఫ్ 168 బెటాలియన్కు చెందిన బీడీఎస్ బృందం బాసగూడ అవపల్లి రోడ్లో విధులకు బయలుదేరిన క్రమంలో మందు పాత్ర గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ అయ్యప్ప, అసలేం జరిగింది? తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ బాసగూడ జిల్లా బీజాపూర్ పరిధిలో ఈ రోజు ఐఈడీని గుర్తించి పేల్చివేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం సిఆర్పిఎస్ 168 బెటాలియన్ చెందినటువంటి బీడీఎస్ బృందం బాసగూడ అవపల్లి రోడ్ లో విధులకు బయలుదేరిన క్రమంలో మందు పాత్రను అయితే గుర్తించారు. ఈ క్రమంలో బాసగూడ అవపల్లి రోడ్ లో తిమ్మాపూర్ దుర్గా ఆలయం సమీపంలో వంతెన కింద ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టులు అమర్చినటువంటి సుమారు 50 కిలోల ఐఈడీని బీడీఎస్ బృందం అయితే గుర్తించింది. మావోయిస్టులు కల్వర్టు కింద నుండి కాంక్రీట్ మరియు అంటే రాళ్లను తీసివేసి దాని లోపల ఒక ఐఈడీని అయితే అమర్చించారు. అమర్చిన క్రమంలో వారిని తిరిగి జమ చేశారు. మందు పాత్ర నిర్మూలన సమయంలో మెటల్ డిటెక్టర్ తో పాటు ఐఈడీని గుర్తించినప్పుడు దాన్ని సురక్షితంగా తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఐఈడీ చాలా లోతుగా పాతిపెట్టడం వల్ల భద్రతా బలగాలు అక్కడక్కడికే పేల్చివేయడం జరిగింది. ఏదైతే పోలీసు బలగాలు లేదా కేంద్ర భద్రతా బలగాలను అయితే ఈ రోజు వాళ్ళని పేల్చివేసేందుకు అక్కడ అమర్చించినటువంటి మావోయిస్టులు అయితే పెట్టినటువంటి ఐఈడీని గుర్తించి ఈ రోజు తీసేయడం జరిగింది. పెద్ద వాహనాలు ఏదైతే పోలీసులకు సంబంధించిన వాహనాలని దెబ్బతీసే ఉద్దేశంతో మావోయిస్టులు కల్వర్టు కింద ఆర్సీ రిమోట్ కంట్రోల్ ని ఐఈడీని అమర్చించిన పరిస్థితి మనం చూస్తున్నాం. భద్రతా బలగాలు అప్రమత్తమై నిఘా కారణంగా మావోయిస్టులు ఏదైతే పెట్టినటువంటి కుట్రలను అయితే భంగం చేశారు. ఈ గతంలో కూడా ఇటువంటి ఐఈడీని అమర్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఐఈడీ పేలుల్లో కూడా సుమారు 10 మంది సైనికులు అయితే చనిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కల్వర్టు కింద ఏదైతే పెట్టినటువంటి ఐఈడీని వాళ్ళని నిర్వీర్యం చేసి ఈ రోజు భద్రతా బలగాలు ఏదైతే వాహనాలని కాపాడిన పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే రహదారి కింద అమర్చినటువంటి ఐఈడీని పేల్చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డును అయితే పునర్నిర్మాణం చేపట్టే పనిలో ఉన్న నిమగ్నం అయిన పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసుకోవచ్చు, ఆ సైనికులను అయితే మావోయిస్టులు దాడి చేసే విధంగా ఐఈడీని అమర్చి వాళ్ళు పేల్చే విధంగా మరి నిన్న కూడా చూసుకుంటే ఐఈడీని కూడా నిర్వహణ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అయ్యప్ప.